ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన కోరుకోవడం లేదని, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా సెంటర్లు పెట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని, వారి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇచ్చి నిలబెట్టిన ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారని, కేసీఆర్ కుటుంబ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. గేట్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు దర్వాజా ఓపెన్ చేస్తారా, కాంగ్రెస్ లో పోదామని చూస్తున్నారు. ఇంకో 10 మంది దాకా వాళ్ళని ఆపుకోవడం ప్రయత్నం. ఎందుకంటే మొన్నటిదానిలో కోర్టుల కేసు అది కొంచెం నడిచింది, డిస్క్వాలిఫై అవుతారో ఏమో అని చెప్పి వాళ్ళు చూసుకుంటున్నారు. కోర్టు స్పష్టంగా అది స్పీకర్ నిర్ణయాన్ని వదిలిపెట్టే వరకు ఎప్పుడెప్పుడు దీంట్లో దూకుదామని చూస్తున్నారు. ఇంకో 10 మంది దాకా. కానీ నిన్న సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చినా ఏదైనా రాజ్యాంగ ప్రకారమే సుప్రీంకోర్టు అయినా ముందుకు పోతారు. గతంలో కూడా సుప్రీంకోర్టు దగ్గరికి చాలా ఇలాంటి కేసులు పోయినప్పుడు స్పీకర్లు తమ బాధ్యత తమ నిర్వర్తించమన్నారు. సరే, మన తెలంగాణ స్పీకర్ కూడా తన బాధ్యత తను నిర్వర్తిస్తారు. తీసుకో ఇప్పుడు ఇంకేదైనా కంట్రీకి వీళ్ళు పారిపోయిన విచిత్ర పోక్కలేదు. ఎందుకంటే ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. మీరు చూస్తే కారు రేసు విషయంలో మేమేం తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడింది. హైకోర్టు స్పష్టంగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, ఈ కేసును మేము పిటిషన్ కింద కన్సిడర్ చేయలేమని అన్నారు. సుప్రీంకోర్టుకు పోతే కూడా హైకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కనుక మేము ఈ కేసు ఇకపే చేయము అని చెప్పి అన్నారు. ప్రజలు గ్రహించాలి. అంటే ఇంత దుర్మార్గంగా రేపటిలో ఈడీది కూడా బయటకు వస్తుంది. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇతర దేశానికి వక్ర మార్గంగా ఏ విధంగా పంపించిందో మొత్తం 56 కోట్లు అది కూడా బాగోతం వస్తున్నది. ఈడీ కోర్టులో పోతే మాత్రమే వీళ్ళు 2 సంవత్సరాల దాకా ఊసలు లెక్క పెట్టవచ్చు. మరీ సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కేటీఆర్ ఆడికి పోయాట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి పాదయాత్ర చేసి మేము మళ్ళీ గెలుస్తాం అంటున్నా. అంటే పబ్లిక్లో గతంలో జరిగిన అంటే చేసిన పాదయాత్రలతోటి కొంత సక్సెస్ అయిన పార్టీలు నాయకులు అని చెప్పి అంటే వాళ్ళేమో ధర్మ పోరాటం చేసడానికి పాదయాత్ర చేసింది. ఇతనేమో తనను తాను రక్షించుకోవడానికి, ప్రజలను మభ్యపుచ్చడానికి, మోసపుచ్చడానికి చేసే పాదయాత్ర. అంటే ఎంత తెలివిగా ప్రీ అడ్వాన్స్డ్గా చేస్తున్నారో మీరు చూడండి. నాకు తెలిసి జైల్లో ఎంత కూడా ఎట్లుండాలని కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాననిపిస్తాను. జైల్లో ఒకటి టెంపరీ జైలు ఒకటి భార్యకు ఒకటి డెవలప్ చేసుకొని, ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి దాంట్లో పోగానే. మేము కలెక్టర్ గారి కేసులో ధర్నా చేసిన కేసులో కొన్ని గంటలు అట్లా పోయి ఇట్లా వచ్చినాం అనుకోండి, నైట్ కూడా లేము. ఒక 2-3 గంటలు ఉంటేనే ఉండలేకపోయినాం. బ్యారెక్లో పోయి ఉంటే సైకలాజికల్ వస్తుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడంటే ఇంట్లోనే ఒక బ్యారెక్ ఏర్పాటు చేసుకొని దాంట్లో పోయి ఉండి ఒక రకమైన ప్రాక్టీస్ చేస్తుండడం అనిపిస్తున్నది. అందునుంచే దాంట్లో పోయి మంచి యోగా చేస్తా, ఫిజికల్ ఫిట్నెస్ తోటి వస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ, అవే ప్రాథమిక సూచనలు ఉన్నాయి, దీంట్లో సమాచారం ఉన్నది అని చెప్పి క్రాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా కనీసము సిగ్గు అనడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ కనీసం బిడియం లేకుంటే కూడా, బిడియం అంటే కూడా అదే అనుకుంటారు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటుందో, ఒక కుటుంబ వ్యవస్థ కింద, ఒక వ్యాపారం కింద, రాజకీయం ఒక వ్యాపారం కింద ఏ విధంగా వీళ్ళు మలుచుకున్నారు. అంటే వ్యాపార అంటే ఎందుకంటున్నారంటే క్రియేటివిటీ. కొందరు అక్రమ మార్గంలో వ్యాపారం చేసి కోట్లు రాత్రి ఎట్లయితే సంపాదిస్తారో, అక్రమ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇవాళ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ
ప్రజల్ని తప్పుదారి పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అందరు